హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లో స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ప్లీజ్ నా తరపు నుంచి ఇదొకటే చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. యమున గారు అమ్మాయిషి వాడు ఒప్పుకున్నాడా అని ఎంతో ఆశగా అడిగారు. ఇషిక లేదంటే చాలా కోపంగా ఉన్నారు. యమున సరే అమ్మ, వాడి గురించి నీకు తెలియంది ఏముంది, నేను నచ్చ చెబుతానులే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఇషిక అందరికీ బాయ్ చెప్పి మదర్తో కలిసి క్యాబ్ ఎక్కింది. క్యాబ్ స్టార్ట్ అయ్యి గేట్ దాటుతుంది. ఇషిక మనసు లాగుతుంటే కిటికీలోంచి అశోక్ రూమ్ వైపు చూస్తుంది. అక్కడ బాల్కనీ దగ్గర నిలబడి ఉన్న అశోక్ చేతిలో సిగరెట్ పొగ వదులుతూ ఇషిక వైపే కోపంగా చూస్తున్నాడు. క్యాబ్ అశోక్ ఇంటి కాంపౌండ్ దాటి మెయిన్ రోడ్డు పైకి రాగానే ఇషిక మనసులో ఏదో వెలితి. సీట్కి వెనక్కి ఆనుకుని కూర్చొని పక్కనే ఉన్న మదర్ చేతిని తన 2 చేతులతో చుట్టేసుకుంది. మదర్ భుజం మీద తల ఉంచుకొని కళ్ళు మూసుకొని తనలో తానే మదన పడుతుంది. సారీ సార్, మిమ్మల్ని అంత కోపంలో వదిలేసి వస్తున్నందుకు నన్ను క్షమించండి. మీ ప్రేమ నాకు తెలుసు, కానీ మీ ఇంటి కోడలుగా గౌరవంగా అడుగు పెట్టాలన్నదే నా ఆశ. ప్లీజ్ అర్థం చేసుకోండి అని అశోక్కి మెసేజ్ పంపింది. కొద్దిసేపటి తర్వాత క్యాబ్ ఆశ్రమం చేరుకుంది. చాలా రోజుల తర్వాత తాను పెరిగిన ఆశ్రమంలో అడుగు పెట్టేసరికి ఇషికాకి మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అక్కడి వాతావరణం, అక్కడ ఉన్న చిన్నపిల్లలు, బామ్మలు అందరూ ఇషికాని చూడగానే వెంటనే ఇషికాని చుట్టుముట్టేశారు. వాళ్ళ ప్రేమ మధ్య ఇషిక కాసేపు అశోక్ జ్ఞాపకాలను పక్కన పెట్టి అందరితో కలిసి ఆడుతూ నవ్వుతూ ఆ రోజు సమయాన్ని గడుపుతుంది. ఇక్కడ ఇషిక పంపిన మెసేజ్ చూడగానే అశోక్ పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. కింద యమున గారు, మాధవ్ గారు ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అశోక్ కిందకు వస్తూ వారి వైపు చూసి ఏం మాట్లాడకుండా అని తనలో తాను నవ్వుకుంటాడు. ఇక ఆశ్రమంలో డిన్నర్ పూర్తయ్యాక పిల్లలందరూ నిద్రపోయారు. ఇషిక తన గదిలోకి వచ్చి కిటికీ దగ్గర కూర్చొని అశోక్ ఆలోచనల్లో పడింది. అశోక్తో మాట్లాడాలని ఆశగా ఫోన్ తీసి కాల్ చేసింది. రింగ్ అవుతుంది, కానీ అశోక్ లిఫ్ట్ చేయడం లేదు. బహుశా అతను ఇంకా తనని ఏడిపించాలని చూస్తున్నాడేమో అని ఇషిక అనుకుంది. 2 రోజులు అలానే గడిచిపోతాయి. తర్వాత రోజు ఉదయం ఇషికాకి ఒక ఆలోచన వస్తుంది. నేను ఆఫీస్కి వెళ్తే సార్ అక్కడే ఉంటారుగా, ఆఫీసులో అయితే తప్పించుకోలేరు కదా సార్ అని రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది. ఇషిక ఆఫీస్లో అడుగు పెట్టగానే కొలీగ్స్ అందరూ ఆమె చుట్టూ చేరారు. కంగ్రాచులేషన్స్ ఇషిక, ఎంగేజ్మెంట్ ఫొటోస్ అదిరిపోయాయి అని కొందరు చెప్తారు. ఇంకొందరు హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడంతా ఓకేనా అంటూ ఒకేసారి అందరూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇషిక చిరునవ్వుతో సమాధానమిస్తూ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ ఫైన్ నౌ అని చెప్పి అశోక్ క్యాబిన్ తలుపు తీసి లోపలికి వెళ్ళిన ఇషికాకు సోఫాలో కూర్చొని ఏదో ఫైల్ చూస్తున్న మాధవ్ గారు కనిపించారు. వెంటనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ సార్ అని
విష్ చేసింది ఇషిక. మాధవ్ గారు తల పైకెత్తి, గుడ్ మార్నింగ్ ఇషి. అప్పుడే ఆఫీస్కి ఎందుకు వచ్చావమ్మా? కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సింది కదా. ఇషిక నవ్వుతూ, ఇంట్లో బోర్ అనిపిస్తుంది అంకుల్, అందుకే వచ్చేసాను. అవును అంకుల్, అశోక్ సార్ ఎక్కడా? ఇంకా రాలేదా? మాధవ్ గారు, అదేంటి ఇషి, నీకు చెప్పలేదా? అశోక్ అర్జెంట్ ఆఫీస్ వర్క్ మీద జర్మనీ వెళ్ళాడు. నిన్న రాత్రి ఫ్లైట్కి ఎక్కాడు. అశోక్ ఇంకా తిరిగి రావడానికి మరో 10 రోజుల దాకా పడుతుంది అని చెప్తారు. ఆ మాట వినగానే ఇషిక ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం ఆమెను బాగా గాయపరిచింది. ఇషిక, అవునా సార్, ఓకే సార్ అని తన ప్లేస్ దగ్గరికి వెళ్ళి తన చైర్లో కూర్చుంటుంది. ఇషిక మనసు ఒక పట్టాన కుదురుపడడం లేదు. వర్క్ మీద ధ్యాస పెడదామని ఫైల్ తెరిచిన కళ్ళ ముందు అశోక్ ఆలోచనలే తిరుగుతున్నాయి. ఆమెకి పక్క సీట్లో ఉన్న నవ్య చూపులు ఇషిక మీద పడ్డాయి. నవ్య మొదటి నుంచి అశోక్ మీద ఇష్టం పెంచుకుంది. అశోక్ లాంటి హ్యాండ్సమ్ బాస్ తనకు దక్కితే బాగుండని కలలు కనేది. నవ్య అనే కాదు, ఆఫీస్లో చాలామందికి అశోక్ అంటే ఇష్టం. కానీ అతను ఎప్పుడు ప్రొఫెషనల్గా దూరంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇషికతో అతని నిశ్చితార్థం జరగడం ఆమె అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. ఛా, అశోక్ సార్ని నువ్వు సొంతం చేసుకున్నావా? అసలు నీలో ఏముందని ఆయన నీకు పడిపోయారో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. చూడ్డానికి ఇంత అమాయకంగా ఉంటూనే పెద్ద వల వేసి సార్ని బుట్టలో వేసుకున్నావు కదా అని లోపలే నవ్య కుళ్ళుకుంటుంది. అలా మరో 2 రోజులు గడిచిపోయాయి. కానీ అశోక్ నుంచి కనీసం ఒక మెసేజ్ కూడా రాకపోయేసరికి ఇషిక ప్రాణం విలువెల్లాడిపోయింది. ఇషిక ప్రణయ్ దగ్గరికి వెళ్ళి, ప్రణయ్ గారు, నేను జర్మనీ వెళ్ళాలి. ప్రణయ్ ఒక్కసారిగా కంగారు పట్టాడు. అశోక్ కోపం గురించి అతనికి బాగా తెలుసు. ప్రణయ్, ఏం మాట్లాడుతున్నావు ఇషి? అశోక్కి తెలియకుండా నిన్ను అక్కడికి పంపిస్తే వాడు నన్ను చంపేస్తాడు. వాడక్కడ వర్క్ మీద బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళడం అస్సలు కరెక్ట్ కాదు. ఇషిక, ప్లీజ్ అన్నయ్య, నన్ను అర్థం చేసుకోండి అని బ్రతిమలాడుతుంది. ప్రణయ్ చేసేదేం లేక ఈ విషయాన్ని మాధవ్ గారి దగ్గరకు తీసుకెళ్లాడు. మాధవ్ గారు ఇషిక తాపత్రయాన్ని చూసి చిన్నగా నవ్వారు. మాధవ్ గారు, సరే ప్రణయ్, తనని వెళ్ళనివ్వు. అశోక్ మీద తనకున్న ప్రేమ అలాంటిది. జాగ్రత్తగా టికెట్స్ అన్నీ అరేంజ్ చేసి పంపించు. మాధవ్ గారు గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రణయ్ వెంటనే ఇషిక కోసం జర్నీ టికెట్స్ బుక్ చేశాడు. ఇషిక సంతోషంగా ఆఫీస్ నుంచి బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళి తన పాస్పోర్ట్ లగేజ్ సర్దుకోవడం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఉదయం ఎయిర్పోర్ట్లో ఇషిక చెక్ ఇన్ పూర్తి చేసి బోర్డింగ్ గేట్ దగ్గర నిలబడుతుంది. అన్నయ్య చెప్పకండి ప్లీజ్ అని చివరిసారి ప్రణయ్కి చెప్తుంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే ప్రణయ్ గుండెల్లో వణుకు మొదలైంది. అశోక్కి ఈ విషయం చెప్తే తన పరిస్థితి ఏంటో అని భయపడుతూనే అశోక్కి కాల్ చేశాడు. సరిగ్గా అప్పుడే అశోక్ బోర్డ్ మీటింగ్లో ఉంటాడు. ఫోన్ వైబ్రేట్ అవుతుంది. అశోక్ కొద్దిగా అసహనంగా కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు, మీటింగ్లో ఉన్నాను అని చిన్నగా అంటాడు. ప్రణయ్, రే అశోక్, కోపపడకుండా ముందు విను. ఇషిక నీ దగ్గరకు వస్తుంది.
ఇప్పుడే ఫ్లైట్ ఎక్కింది. అశోక్ కుర్చీలోంచి లేచి నిలబడి ఏంటి అని గట్టిగా అరుస్తాడు. మీటింగ్ రూమ్లో ఉన్నవాళ్ళు అతని వైపే చూస్తారు. అశోక్ బయటకొచ్చి ఫోన్లో గట్టిగా, రేయ్ నీకు పిచ్చా? ఎవరు రమ్మన్నారు దాన్ని? అసలు ఒంటరిగా ఇంత దూరం ఎలా పంపించావురా అని అరుస్తాడు. ప్రణయ్, నేను వద్దనే చెప్పనురా, కానీ తను అస్సలు వినలేదు. నిన్ను చూడకుండా ఉండలేనని చాలా బ్రతిమలాడింది. అందుకే పంపించాల్సి వచ్చింది. అశోక్ కోపంతో ఫోన్ పెట్టేది అని అరుస్తూ కాల్ కట్ చేశాడు. కానీ లోపల ఇషిక ఒంటరిగా వస్తుందని తెలియగానే అతని కోపం కాస్త ఆందోళనగా మారింది. వెంటనే తన అసిస్టెంట్ని పిలిచి ఫ్లైట్ డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు. అశోక్ తన మీటింగ్స్ అన్నీ పక్కన పెట్టి కార్ను వేగంగా డ్రైవ్ చేస్తూ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. అతని మనసులో ఒకవైపు కోపం, మరోవైపు ఆందోళన. పిచ్చిది, అంత దూరం ఒంటరిగా ఎలా వచ్చింది అని ప్రణయ్ని ఇషికని మనసులో తిట్టుకుంటూనే అరైవల్ గేట్ వైపు చూస్తున్నాడు ఎయిర్పోర్ట్లో. కొంతసేపటికి ఇషిక తన బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చింది. చుట్టూ చూస్తుండగా దూరం నుంచి నల్లని కోట్ వేసుకుని గంభీరంగా ఇషికానే చూస్తూ నిలబడి ఉన్న అశోక్ కనిపించాడు. అశోక్ని చూడగానే ఇషిక కళ్ళల్లో మెరుపు మెరిసింది. తన పడిన అలసట అంతా ఒక క్షణంలో మాయమైపోయింది. కానీ అశోక్ ముఖం మాత్రం నిప్పు కణికలా పగబగగా ఉంది. ఇషిక మెల్లగా అడుగులు వేస్తూ అశోక్ దగ్గరికి వెళ్ళి చిన్న గొంతుతో సార్ అని పిలిచింది. అశోక్ ఆమె వైపు ఒకసారి తీక్షణంగా చూశాడు. ఏం మాట్లాడకుండా ఆమె చేతిలోని బ్యాగ్ను